దేవుని యొక్క వాక్యంలో నుండి మనము మార్క్స్ వార్త 14వ అధ్యాయము 14వ వచనం నుండి, అలాగే లూకాసు వార్త 22వ అధ్యాయము 11, 12 వచనాల నుండి కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీకు జ్ఞాపకం ఉన్నాయనుకుంటాను. మన ఇది వరకు జ్ఞాపకం చేసుకున్న మాటలు మరొకసారి చదువుతాను. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము, లూకా రాసిన సువార్త అండి 22వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడ అని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడి అని వారితో చెప్పాను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిది. ఈ చదవబడిన లేఖన భాగంలో ప్రభు అడిగినటువంటి కోరిక, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడా అని ప్రభు అడిగినట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ భాగంలో మనము సన్నిధి గది లేదా గది అనే అనుభవాన్ని కొంత ధ్యానం చేస్తాం. గది అంటే మన మది లేదా హృదయము అని మనం చెప్పుకున్నాం కదూ. ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయమని ప్రభువు చెప్పినట్లుగా, సన్నిధి అంటే మన హృదయమే దేవునికి సన్నిధిగా ఉండాలి. ప్రతి విశ్వాసి ప్రభువును కలిగిన హృదయం కలిగి ఉండాలి. లోకంలో దేవునికి మేము ఎన్నో ఇస్తాం, కానీ హృదయాన్ని ఇవ్వం. అందుకని సామెత గ్రంథంలో 23లో మనం ఇలా చదువుతాం. ఏమంటున్నారు ఆయన? నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము అని అడిగారు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ప్రతి ఒక్కరము మనము వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ఈ గదిని కలిగి ఉండాలి. దీన్నే సన్నిధి గది అనుకున్నాం కదూ. సన్నిధి గది అంటే ప్రభువుతో ఏకాంతంగా గడిపే సమయం. అనగా ఒక విశ్వాసి ప్రతిదినం కొంత సమయం దేవునితో గడిపే గదిని కలిగి ఉండాలి. అంటే ఛాంబర్, ఆ ఏర్పాటును కలిగి ఉండాలి. రెండవది, ప్రతి కుటుంబము ప్రతిదినం ప్రభువుతో గడపాలి. కొంత సమయం వీలున్నంత వరకు కుటుంబంగా దేవునితో గడపాలి. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా దేవునితో గడిపే సమయాన్ని సన్నిధి గది అంటారు. సంఘంలో కూడా ప్రార్థనా గది చాలా అవసరం. ఆరాధన ఉండొచ్చు, క్రమకుడికలు ఉండొచ్చు, స్త్రీల కూటాలు ఉండొచ్చు, లేకపోతే యవనస్తుల కూటాలు ఉండొచ్చు. వీటన్నిటికంటే ప్రాముఖ్యం ప్రార్థనా కూడిక. ప్రార్థనా కూడిక ప్రతి సంఘానికి అవసరం. అందుకని ప్రభువారు అన్నారు మార్క్స్ వార్తలో 9వ అధ్యాయంలో, ప్రార్థన వల్లనే తప్ప ఇట్టిది వదిలిపోవుట అసాధ్యము అన్నారు. ఏమండి, శిష్యులు ప్రభువారిని అడిగారు. ఏమని అడిగారు? మేము ఆ దయ్యమును ఎందువలన వెళ్ళగొట్టలేకపోతిమి అని అడిగారు కదూ. అప్పుడు ప్రభువారు ఇచ్చిన సమాధానం చాలా గొప్ప సమాధానం. ఏమిటి అంటే, ఆయన కొండ దిగి వచ్చిన తర్వాత అనేక మంది శిష్యులతో వాదించుకోవటం ప్రభువారు చూశారు. ప్రభువారు చూసిన తర్వాత ప్రభువారు అక్కడికి వచ్చి ఆ దయ్యం పట్టిన వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత
అందుకనే చూడండి 28, 29 వచనాలు. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 28, 29 వచనం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వల్లనే గాని మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. విన్నదా? కాబట్టి సంఘమైన, కుటుంబమైన, విశ్వాసి వ్యక్తిగత జీవితమైన ప్రార్థన లేనిదే జయ జీవితం ఉండదు. కాబట్టి ప్రార్థన గది ప్రతి ఒక్కరికి అవసరం. తర్వాత రెండవది విడిది గది అనుకున్నాం. విడిది గది అంటే సంఘ సహవాసం. నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాను. నేను ఎప్పుడన్నా వారానికి ఒకసారి వచ్చిపోతాను, లేకపోతే నెలకోసారి వచ్చిపోతాను, పండుగకు వచ్చిపోతాను అంటే కుదరదు కదండి. సహవాసం చాలా ముఖ్యం. అందుకని ఎపిడి పత్రికలో మనం చదివాం, కొందరు మానుకొనుచున్నట్లు మీరు సమాజముగా కూడుట మానవద్దు అని చెప్పారు పౌలు గారు. కాబట్టి సమాజ సహవాసము చాలా ప్రాముఖ్యము. అందుకని దైవజనులు ఆయా రీతులుగా క్రమకూడికలు ఏర్పాటు చేసి సంఘాన్ని సమకూర్చి అందరూ కలుసుకొని దేవుని సన్నిధిలో గడిపేట్టుగా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే సహవాసం అనేది చాలా బలమైనది కదండి. ఈ సహవాసంలో ఒకరిని చూచి ఒకరు నేర్చుకుంటాం, ఒకరిని చూచి ఒకరు సరిదిద్దుకుంటాం కదండి. ఎందుకు అంటే ఇది సిద్ధపాటు గది అని చెప్పుకున్నాం. పెళ్లి కుమార్తె పెళ్లికి విడిది దిగినప్పుడు పెళ్లి కుమారుడు ఏర్పాటు చేసే గదిని పెళ్లి కుమార్తె గది అంటారు. దాన్ని విడిది గది. ఆ విడిది గదిలో ఆమె ఏం చేస్తుందంటే వివాహానికి సిద్ధపడుతుంది. అలాగే దేవుని యొక్క బిడ్డలు సంఘ సహవాసంలో ప్రభు సన్నిధిలో మనల్ని మనం సిద్ధపరుచుకోవటం, పడిపోయిన వారిని చూసి పడిపోకుండా, బలహీనపడిన వారిని చూసి బలహీనపడకుండా, బలమైన వారిని చూసి బలపడుతూ ఇలాగ ఒకరినొకరము సిద్ధపరుచుకునే అద్భుతమైన అవకాశం కలిగింది. ఏమండి, ఈ యొక్క సిద్ధపాటు గది, దీన్నే ప్రభువారు ఏమన్నారండి? విడిది గది అనుకున్నాం. ఆ తరువాత మేడగది, అప్పర్ రూమ్ అనుకున్నాం కదండి. మేడగది, ఆ మేడగది అనుభవాన్ని గురించి గత వారం ధ్యానం చేశాం. చాలా మంచి విషయాలు దేవుడు కొన్ని తలంపులు మనకిచ్చాడు. ఆ మేడగదిలో మేడగది అనుభవము, మేడగదికి ఎక్కటము, మేడగదిలో ఉండటము అనే చక్కని 3 అనుభవాల ద్వారా దైవిక సత్యాలు మనం నేర్చుకున్నాం. ఇక ఈరోజు మిగిలిన 2 భాగాలు జ్ఞాపకం చేసుకుందాం. 1 గది, 2 విడిది గది, 3 మేడగది, 4 సామాగ్రి గల గది, 5 సకల సంపదలతో నింపబడిన గది అనుకున్నాం కదూ. అలాగైతే సామాగ్రి గల గది ఏమిటా సామాగ్రి? గమనిస్తున్నారా? ఏమిటా సామాగ్రి? ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కని భాగాన్ని మనం దేవుని వాక్యంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. రాజుల 2వ గ్రంథం, మీకందరికీ తెలిసిన వాక్య భాగమే. రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం అండి, 4వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము. 4వ అధ్యాయంలో 8వ వచనం నుండి నేను చదువుతాను. దయచేసి చూడండి. 8వ వచనం నుండి. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అతట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము
అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. విన్నారు కదూ, ఇది ఇక్కడ గోడ మీద గది అని వ్రాయబడింది. అంటే ఇంటి పైన ఒక గది ఏర్పాటు చేసింది. అంటే దేవుడు ఉండాల్సింది పైన, కింద కాదు. అంటే దేవునికి ఉన్నత స్థితి, స్థానము ఇవ్వాలి. ఏమండి, దేవునికి మనము ఉన్నత స్థానము ఇవ్వాలి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, గనుడు గనుక ఆయనకు మనము ఉన్నతమైన స్థానమును ఇవ్వవలసిన వారమై ఉన్నాము. అందుకని ఒక చిన్న గది, ఎక్కడట గోడ మీద ఒక చిన్న గది అతని కొరకు కట్టిద్దాము అనుకున్నాడు. ఈ గోడ మీద గది కట్టారు, పై గది. ఈ అనుభవాన్ని గత ధ్యానంలో మనం చూసాం. దాన్నే అప్పర్ రూమ్ అన్నారు. అంటే ఆ పైన అనుభవము, పై అనుభవం అంటే మనం ఇదివరకే ధ్యానం చేశాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో, మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది, మీరు పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి అంటాడు కదూ. కాబట్టి ఆ పై అనుభవమే మేడగది, అదే గోడ మీద గది. ఆ గది కట్టిన తర్వాత అక్కడ ఆయన నివసించడానికి ఆమె కొంత సామాగ్రి ఏర్పాటు చేసింది. చూడండి, ఇక్కడ ఈమెను పరిశుద్ధాత్మ దేవుడు ఏమని వర్ణిస్తున్నాడు చూడండి. ఈమె పేరు లేదు ఇక్కడ. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ, ఆమె పేరేమి ఏమో, ఆమె ఊరేమి షునేము పట్టణము. షునేము అనగా గొప్పది అని అర్థం. కొంతమంది దైవ బిడలు, దేవుని గొప్ప దైవ సేవకులు ఏం చెప్తారు అంటే, ఆమెను బట్టే ఆ ఊరికి అంత గొప్ప పేరు వచ్చిందేమో అన్నట్టుగా కూడా చెప్తారు. సో కాబట్టి గమనించండి, ఆమె పేరేమో తెలియదు, కానీ దేవుడే ఆమెను వర్ణిస్తున్నాడు. ఏమని? ఆమె గొప్పది, ఆమె మంచిది, ఆమె జ్ఞానం గలది, ఇలాగ చెప్పట్లేదు. ఘనురాలు. ఏమండి, షీ వాజ్ ఏ హానరబుల్ ఉమెన్, ఘనమైన స్త్రీ, ఘనపరచదగిన స్త్రీ అన్నట్టు కదండి. చక్కని మాట. ఏమిటి ఘనత? ఈమెకి ఇటు ఘనత ఏంటంటే, దీంట్లో మొట్టమొదటి మాట సామెతల పుస్తకంలో ఒక మాట మనం విందామా? సామెతల పుస్తకం రండి, 30వ అధ్యాయము. తీసిన వారు చదవండి చివరి 2 మాటలు. 31వ అధ్యాయం, చివరి అధ్యాయం కదూ, అక్కడ ఉన్న మాట చదవమ్మా. చాలమ్మా, చాలా వందనాలు మీకు. ఇక్కడ ఏమంటున్నారండి? 30వ వచనం, 31వ అధ్యాయం 30వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఎవరితో కొనియాడబడింది? ఏమండి, వాళ్ళ ఇంటికి ప్రార్థనకి వెళ్ళాం, వాళ్ళ గృహాన్ని దర్శించడానికి వచ్చాం, చక్కని పులిహార పెట్టారు, లేకపోతే మంచి భోజనం పెట్టారు అని గొప్ప చెప్పుకోవడం కాదు. అంతేకాదండి, ఇక్కడ మనుషులు చెప్పట్లేదు ఈమెను గురించి, దేవుడు చెప్తున్నాడు. దేవునికి ఈమె ఏమిచ్చింది, ఏం పెట్టింది చెప్పండి? పలావ్ పెట్టిందా? పోనీ ఖరీదైన బట్టలు పెట్టిందా దేవుడికి? ఏమండి, దేవుడికి ఈమె ఏమిచ్చింది? దేవుణ్ణి ఘనపరిచింది. అందుకే సమూయేలు గ్రంథంలో మనం చదువుతాం, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును అంటాడు ప్రభు కదండి. దేవుణ్ణి ఈమె ఘనపరిచింది. ఎలా ఘనపరిచింది? ఇందులో ఉన్న ప్రాముఖ్యమైన భాగం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంది.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంది. ఇక్కడ ఈ మాట మీరు గమనించండి. ఆయన ఆ ఊరికి వస్తున్నాడు, పోతూ ఉన్నాడు. వస్తూ పోతూ ఉన్న ఆయన, ఏమ్మా బాగున్నారా, వందనాలండి అని పలకరించాడండి? ఈమెనేమన్నా పలకరించాడా అని వ్రాయబడి ఉందా? లేదు. ఆయన వస్తున్నారు, పోతూ ఉన్నారు. ఈమె ఆయన్ని గమనిస్తూ ఉంది. ఈమె ఆయన్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఈమె మనసులో కలిగిన భావం ఏంటంటే, మన ఇంటి ముందుగా వచ్చుచూ పోవచ్చున్న ఈ దైవజనుడు నిజముగా గొప్ప దైవజనుడని నాకు అర్థమైంది. ఈమె జ్ఞానం చూసారా ఎంత గొప్పదో. ఆయనతో మాట్లాడలేదు, ఆయన్ని పలకరించలేదు. ఏమండి, ఆయన యొక్క నడవడిని చూచి, అనగా ప్రియ దైవజనులారా, మన నడవడిక దేవునిని ఘనపరుస్తుంది. మన మాట, మన ప్రవర్తన దేవునికి ఘనత తెస్తుంది. అట్ ద సేమ్ టైం వాక్యంలో ఉంది కదా, మిమ్మును బట్టే నా నామము అన్య జనులలో దూషింపబడుతుంది అని చెప్తున్నారు కదా. అలాగైతే మన ప్రవర్తన ప్రభువును ఘనపరిచేదిగా ఉందా, దూషించేదిగా ఉందా? ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈమె ప్రభువును ప్రేమించి ఈమె ఆ దైవజనుని గమనించింది. ఎందుకు అంటే ఈమెలో ఉన్న లక్షణం యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. అందువల్లనే కొనియాడబడుతుంది. ఎవరి వలన? దేవుని వలన కొనియాడబడుతుంది, మనుషులు కాదండి. అవును, ఈ పూట వాక్యం వింటున్న తల్లి, నీవు దేవుని చేత గణపరచబడాలి అనేది దేవుని ఉద్దేశం, దైవజనులైన మా ఉద్దేశం. గనుక ప్రభు నిన్ను గమనిస్తున్నాడని ఎరిగి భక్తి కలిగి జీవించు. ప్రభు ఎడల భయభక్తులు కలిగి ఉండు. తప్పక ఆయన నిన్ను ఘనపరుస్తాడు అనే సత్యాన్ని మరవద్దు అని మనం చేస్తున్నాం. ఇక రండి, ఆమె ఏం చేసిందండి? అందుకనే 31వ వచనం అంటాడు, చేసిన పనిని బట్టి అటిదానికి ప్రతిఫలం ఇయ్యబడు, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును అంటున్నాడు. ఏం చేసింది ఆమె? ఆమె తన ఇంట్లో ఆ దైవజనునికి ఒక ఉన్నత స్థానం ఇచ్చింది. దేవునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చింది. ఈ పూట వాక్యం వింటున్న బాబు, అమ్మ, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీవు దేవునికి, దైవజనునికి ఇచ్చే స్థానము ప్రత్యేకమైందా, సాధారణమైందా? ఏమండి, బంధువుని పని ఉంటే దేవుణ్ణి ఎగ్గొడతాం. ఏమండి, లేదా ఉద్యోగ ఇబ్బందులు ఉంటే దేవుణ్ణి ఎగ్గొడతాం. కానీ మొదటి స్థానం దేవునికి ఇచ్చే అనుభవము ఈ తల్లిలో చూస్తాం. అందుకనే భర్తను అడుగుతూ ఉంది, మన ఇంటి ముందుగా వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నాకు అర్థమైంది. కాబట్టి అతనికి మన ఇంట్లో పైన ఒక గది ఏర్పాటు చేద్దామండి అని అడిగింది. ఆడెవడో వస్తున్నాడు, పోతున్నాడు, ఆడితో నీకెందుకు, ఎందుకు చూస్తున్నావు, అతనితో, అతని వైపు ఎందుకు చూస్తున్నావు అని అంటే ఏమగునో ఆ తల్లి. కానీ ఆమె భక్తి, ఆమె ప్రవర్తన తన భర్తకు ఏం చేసిందండి? ఆమోదయోగ్యమైంది. అందుకే ఆమె చెప్పిన లేదా ఆమె అప్లికేషన్, ఆమె అభ్యర్థన భర్త తిరస్కరించలేదండి, గౌరవించాడు కదండి, గౌరవించాడు. ఈ పూట వాక్యం వింటున్న తల్లి, నీ ప్రవర్తనను బట్టి నీ కుటుంబంలో దేవుడు ఘనపరచబడతాడు. నీ ప్రవర్తనను బట్టి నీ భర్త కూడా దేవునికి ఘనంగా బ్రతుకుతాడు. నీ ప్రవర్తనను బట్టి నీ ఇల్లు దేవుని నామాన్ని ఘనపరిచే కుటుంబంగా ఉంటుంది. తద్వారా నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది అని మనం చేస్తున్నాను. గమనించండి, ఇప్పుడు ఈమె ఒక నిర్ణయం చేసింది. ఆ దైవజనుడికి మన ఇంట్లో పైన ఒక గది ఏర్పాటు చేద్దాం. ఊరికే గది ఏర్పాటు చేయడం కాదు, ఏదో ఆయన తెచ్చుకున్న దుప్పుడు పరుచుకుంటాడు, కొనుక్కుంటాడు, ఏదో కొవ్వొత్తే ఏదో తెచ్చిపెట్టుకుంటాడు, తెల్లారు లేచిపోతాడులే అని అనుకోలేదు. ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువులు, సామాగ్రి ఏర్పాటు చేస్తూ ఉంది.
ఏమిటా సామాగ్రి అంటే అద్భుతమైన జ్ఞానయుక్తమైన సామాగ్రి. అది ఏంటట అవి చూడండి ఇక్కడ. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు ఒక మంచము, 1, 2 బల్ల, 3 పీట, 4 దీప స్తంభము. ప్రియులారా, ఈ మాటలు చదివినప్పుడు నిజంగా ఈమె దేవుని కొరకు తన యొక్క ఇంటిని ఒక మందిరంగా చేసింది అని చెప్పుకోవచ్చు కదండి. ప్రత్యక్ష గుడారాన్ని గురించి మనము ధ్యానం చేశాం కదండి. ప్రత్యక్ష గుడారాన్ని గురించి మనము ధ్యానం చేశాం. ఆ ధ్యానంలో మనం ఏం చదివాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక అండి 9వ అధ్యాయము కదూ. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, 9వ అధ్యాయంలో మనం చదువుతాం. చూడండి 2వ వాక్యం నుండి. చాలమ్మా, ఇక్కడ గమనించండి. 2వ వచనం నుండి తల్లిగారు చదివింది. అందులో ఏముంది? దేవుని మందిరాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మొదటి ఒక గుడారం ఏర్పడింది. అందులో ఏముందంట? దీపస్తంభము, 2 బల్లయు, ఆ బల్ల మీద రొట్టెలు ఉన్నాయి. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. ఆవల 2వ తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలం ఉంది. ఆ అతి పరిశుద్ధ స్థలములో ఏముంది? సువర్ణ ధూపార్తియు, అంతటా బంగారముతో తాపబడిన నిబంధన మందసము. ఎన్ని వస్తువులండి ఇవి? అతి పరిశుద్ధ స్థలములో ఉండే వస్తువులు. గమనించారా? గుడారము లోపలికి వెళ్ళగానే గుడారమునకు వెలుపల ఆవరణంలో కొన్ని వస్తువులు ఉంటాయి, గుడారం లోపల కొన్ని వస్తువులు ఉంటాయి. అవేంటి? ఏమిటి అనగా వెళ్ళగానే ముందు ఏముంటుందండి? దీప స్తంభము ఉంటుంది. ఏమండి? దీపస్తంభము ఉంటుంది. దీపస్తంభానికి ఎదురుగా సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. ఆ ముందుకు వెళితే ఏముంటుందండి? ముందుకు వెళితే సువర్ణ ధూపార్తి ఉంటుంది. ఆ తర్వాత ఏముంటుందండి? బంగారముతో తాపబడిన మందసము ఉంటుంది. ఇప్పుడు గమనించండి, 4 వస్తువులు. 1 మంచము, 2 బల్ల, 3 పీట, 4 దీపస్తంభము అని ఆ తల్లిగారు చెప్పారు కదండి. అలాగైతే దేవుడు తన మందిరములో ఏమి ఉండాలని కోరుకున్నాడో ఈమె తన గృహములో దేవుని కొరకు లేదా దైవజనుని కొరకు ఏర్పాటు చేసిన వస్తువులు సమంగా ఉన్నాయి. నాడు మోషేకు దేవుడిచ్చిన ఆజ్ఞ చొప్పున పెట్టారు కదూ. ఏం పెట్టారు? 1 ప్రవేశించగానే దీపస్తంభాన్ని పెట్టారు. 7 దీపాలు ఉన్నాయి ఆ దీపస్తంభంలో. ఆ దీపస్తంభము మొత్తానికి వెలుగిస్తూ ఉంది కదండి. 2వది సన్నిధి రొట్టెల బల్ల. ఇది బల్లారాధన భోజన సహవాసము అనుకున్నాం. సువర్ణ ధూపార్తి. దీన్ని ఏమనుకున్నామండి? సువర్ణ ధూపార్తి. ధూపం వేసేది. ధూపం వేయుట స్తుతికి సూచన,
ధూపం వేయుట ప్రార్థనకు సూచన. మందసము దేవుని యొక్క మనస్సు. నిజమే ప్రియులారా, ఇక్కడికి వెళ్ళడానికి కేవలము ప్రధాన యాజకునికి మాత్రమే అధికారం ఉంది. అందున అతడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్ళే అధికారం ఉంది కదండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మందసం పైన ఉన్న కరుణాపీఠం మీద ఉన్న కెరూబుల మధ్య నుండి దేవుడు అతనితో మాట్లాడతాడు. ఒకవేళ అతనిలో పాపం ఉంటే అక్కడే చనిపోతాడు అనే విషయాలు కూడా గత ధ్యానంలో మనం ధ్యానం చేస్తాం. అలాగైతే ఈమె ఘనురాలు ఎలా అయింది అంటే ఈమె యొక్క ఘనతను మనం గమనిద్దాం. ఈమె ఏర్పాటు చేసింది, మొట్టమొదట ఏం ఏర్పాటు చేసిందండి? మంచము ఏర్పాటు చేసింది. చూద్దాం, రాజుల 2వ గ్రంథం కదండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 8వ వాక్యము లేదా 9వ వాక్యం కదండి. మనము 10వ వచనం, మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో మంచము ఏర్పాటు చేద్దాము. మంచము విశ్రాంతిని చూపిస్తుంది. మంచము విశ్రాంతిని చూపిస్తుంది. నా మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. అందుకనే హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనం చదువుతాం. పాన్పు నిష్కళంకమైనది, వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పాన్పు నిష్కళంకమైనది. పాన్పు అంటే ఇదే మంచం. మంచం అంటే దేవుడు తన భక్తుడు అనగా పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు అనగా ప్రియురాలు, ప్రియుడు కలుసుకునే, ఏకాంతంగా కలుసుకునే స్థలం. ఇదే అతి పరిశుద్ధ స్థలం. ఇది అతి పరిశుద్ధం. అందుకని పరమగీత 1వ అధ్యాయము చివరి వచనం మీ తర్వాత చదువుకోండి. మన మందిరము ఏమండి పచ్చనిది అని చదువుతాం. అక్కడ చదువుతాను ఏమండి పరమగీతం అండి 1వ అధ్యాయము 16వ వచనం. నా ప్రియుడా, నీవు సుందరుడువు, అతి మనోహరుడువు. మన శయన స్థానము పచ్చని చోటు. పచ్చదనము జీవానికి సూచన. జీవం ఎక్కడుంది? ప్రభు దగ్గర ఉంది, దేవుడి దగ్గర ఉంది. ఆ జీవాన్ని పంచుకోవడానికి ఆ శయన స్థానం దగ్గరికి వెళ్ళాలి. ఏమండి, ఇట్ ఈజ్ ఏ స్పెషల్ ప్లేస్. ఆయన విశ్రాంతి తీసుకోవాలి. ఆయన విశ్రాంతి తీసుకోవడానికి మన హృదయంలోకి వస్తాడు, మన కుటుంబంలోనికి వస్తాడు, మన సంఘంలోనికి వస్తాడు కదండి. ఆ ప్రియుడు మనశ్శాంతిగా విశ్రాంతి తీసుకోవడానికి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆయనకు విశ్రాంతిని చూడాలి కదండి. అందుకనే ఆ ప్రత్యేకగా ఆ స్థలంలో ఆయనకు సపర్యలు చేస్తారు. నిజమే ప్రియులారా, ఇది దేంతో చేస్తారు? అంతయు బంగారముతో పొదగబడిన, బంగారు రేకుతో పొదగబడిన మందసము. బంగారము దైవత్వానికి సూచన. ఇట్ ఈస్ ప్యూర్లీ హోలీ. ఇది పూర్తిగా దైవికము, పరిశుద్ధము. అర్థమైందండి? కాబట్టి ఇది దేవుని యొక్క సన్నిధి. మందసం ఎక్కడుంటే ప్రభువు సన్నిధి అక్కడ ఉంది అని పాత నిబంధనలో నమ్మేవారు. అందుకే ఆ మందసాన్ని తీసుకొని ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళ్ళారు. ఆ మందసాన్ని తీసుకొని ఇశ్రాయేలీలు యెరికో పట్టణాన్ని చుట్టొచ్చారు కదండి. ఇలాగూ ఆ మందసము అనేది మంచాన్ని చూపిస్తుంది కదండి. ఇది అతి పరిశుద్ధమైనది. అందుకని అతి పరిశుద్ధ స్థలములో ఉండేది. అందుకని స్పెషల్ బెడ్రూమ్ ఇది కదండి. ప్రభువుతో గడిపే ఆ ప్రత్యేక స్థలం కదండి. కాబట్టి
దేవుని యొక్క సన్నిధానములో దేవునికి ఇవ్వవలసిన వస్తువులలో ఇది అతి ప్రాముఖ్యమైంది. మన జీవితం, మన ఆధ్యాత్మిక స్థితి ప్రభువుకు విశ్రాంతి కలిగించేదిగా ఉండాలి. అంతేకాని దుఃఖం కలిగించేదిగా ఉండకూడదు. ఏమండి, నిజమే ప్రియులరా. అందుకే అంటున్నాడు, మన శయన స్థానము పచ్చని చోటు కదండి. ఇంకా అధికంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ నిబంధన మందస్సము చాలా గొప్పది. నిజమే. రెండవది ఏం చెప్తున్నారండి? నేను ఇక్కడున్న వరుస ప్రకారం ధ్యానిస్తున్నాను. రెండవది బల్లా. బల్లా అంటే భోజన సహవాసము అని చెప్పుకున్నాం కదూ. బల్లా అంటే భోజన సహవాసము. ఈ భోజన సహవాసాన్ని సన్నిధి రొట్టెల బల్ల అన్నారు. సన్నిధి రొట్టెల బల్ల. ఈ సన్నిధి రొట్టెల బల్ల మీద ఏముంటాయి? రొట్టెలను ద్రాక్షరసమును ఉంటుంది. ఈ రొట్టె క్రీస్తు ప్రభు శరీరానికి సాదృశ్యం. ఈ పాత్ర ఆయన రక్తానికి సాదృశ్యం. దీన్ని ఎవరు తినాలి అంటే, ఎవరు ఇందులో పాలు పొందాలి అంటే యాజకులు మాత్రమే భుజించు రొట్టెలు, యాజకులు మాత్రమే సేవించు పాత్ర. గమనించరా? ఈనాడు చాలా మంది ఏం చేస్తున్నారంటే సంఘాల్లో బల్లారాధన చేస్తున్నారు, బాప్తిసాలు తీసుకుంటున్నారు, కానీ పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండలేకపోతున్నారు. చాలా దౌర్భాగ్యం. అందుకనే ఈ బల్ల ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క బలం. ఏమండి, ఆయన శరీరము, ఆయన రక్తము. కాబట్టి భోజన సహవాసము, ఇది బల్లారాధన. అనగా దేవునికి మనం ఇచ్చే స్థానము అతి పవిత్రంగా ఉండాలి. అందులో ప్రభు యొక్క బల్లారాధన కూడా ఉండాలి. అర్థమైందండి? బల్లారాధన కూడా ఉండాలి, అనగా భోజన సహవాసం కూడా ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో అతి ప్రాముఖ్యమైనవి ఇవి. ఏమిటట? మనం అపోస్తల కార్యముల గ్రంథంలో చదువుతాం. విశ్వసించిన వారందరూ ఏం చేస్తున్నారండి? వారు ప్రార్థన చేయటి యందును, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము కదండి. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 46వ వచనం. విశ్వసించిన వారందరూ చదువు అయ్యా. 42వ వచనం. రైట్, 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును, చదువయ్యా. వినరా? 4 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి అపోస్తలుల బోధ, 2 ఏంటండి? 2 సహవాసము, ద ఫెలోషిప్, 3 ఏంటట? రొట్టె విరుచుట, 4 ప్రార్థన చేయుట. ఇక్కడ మందసము అనుకున్నాం. మందసము ఆయన సన్నిధి, ఆయనతో ఐక్యమయ్యే స్థితి. 2 రొట్టె విరుచుట, ఆయనతో భోజన సహవాసము చేయుట. అసలు ప్రభువారు మనల్ని ఎందుకు పిలిచారు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఇదివరకే చదివాం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తడుతున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన యెడల అతడితో నేనును, నాతో కూడా అతడు భోజనము చేయుదము అంటాడు కదూ. అలాగైతే ప్రభు యొక్క బల్లారాధన చాలా ప్రాముఖ్యం. ప్రభు యొక్క బల్లారాధన విశ్వాసి జీవితానికి అతి ముఖ్య అవసరం. ప్రభు కోరుకున్న ఆ ప్రత్యేక వస్తువులు ఇవి. ఏంటండి? మంచము,
బల్ల, తర్వాత ఏంటండి? మంచము, బల్ల, పీట. పీట పీట అంటే ప్రియులరా ఒక స్టూల్ అని అనొచ్చు. ఈ స్టూల్ మీద ఏముందండి? ధూపార్తి ఉంది. ఇది స్తుతి సింహాసనం. ఏమండి? నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను. ఏమండి? నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారముగా ఉండునుగాక అంటాడు. ఇంకో మాట కూడా చదువుదాం. కీర్తన గ్రంథం 141వ అధ్యాయం. కీర్తన గ్రంథం అండి 141వ అధ్యాయం. 141వ అధ్యాయంలో చూదమ్మా. చాలమ్మా. నా ప్రార్థన ఎలా ఉందంట? ధూపము వలెను. నా ప్రార్థన ధూపము వలెను. ప్రార్థనా ధూపం. దేవుడికి మా ఇంట్లో స్థానం ఉందండి. దేవునికి నేను నా హృదయంలో చోటిచ్చానండి. అయితే ఆ ఇంట్లో ఏముండాలి చెప్పండి? ధూపం వేయాలి. నిజమే. ఒకటి ప్రార్థనా ధూపము. రెండవది ఏమండి? యెషయా గ్రంథం 6వ అధ్యాయము. యెషయా గ్రంథం అండి 6వ అధ్యాయం కదూ. 6వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనం చదువుతాం. ఏమండి? ధూపము వలె లేచెను అని చదువుతాం. ఎక్కడ చదువుతాం చూడండి. వారు ఏమని స్తుతిస్తున్నారు? 3వ వచనం 6:3. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. ఏంటంట? స్తుతి ధూపం, ప్రార్థనా ధూపం, స్తుతి ధూపం. ఏమండి? ప్రార్థనా ధూపం, స్తుతి ధూపం. నీతిమంతుని గుడారములో ఏం వినిపిస్తాయి చెప్పండి? రక్షణ సునాద గీతాలు వినిపిస్తాయి. నిజమే ప్రియులారా. ప్రభు సన్నిధిలో మనం ఎలా ఉండాలి? స్తుతి ధూపముతో నింపబడాలి. కాబట్టి ఈ మాటలు చాలా విలువైనవి. అందుకనే ఆమె ఘనురాలు అయింది. ఆమె దైవజనుడికి ఒక గది ఏర్పాటు చేసి అందులో ఏర్పరిచిన వస్తువులు ఏమండి? ఆ యొక్క మరి గదిలో ఏర్పాటు చేసిన సామాగ్రి ఎంత గొప్పదో చూడండి. ఒకటి మందసము లేదా మంచము, 2 బల్ల, 3 పీట. ఏమండి? పీట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదువమ్మా. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. 15వ వచనం. 13వ అధ్యాయము 15వ వచనం. ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ జిహ్వ ఫలము అర్పించదము. కాబట్టి స్తుతి ధూపము, ప్రార్థనా ధూపము, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయండి. ఏమండి? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో నేను చదువుతాను. దయచేసి చూడండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరాను. వినరా? ధూప ద్రవ్యముల పొగ, దీన్నే ధూపము అన్నారు. బాగా వినాలి. దయచేసి శ్రద్ధతో వినాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను, ముగిచ్చేస్తా. వినండి. ఇక్కడ ఈ పీట దీప స్తంభాన్ని లేదా
ధూప వేదికను చూపిస్తుంది. ధూప వేదికను చూపిస్తుంది. కాబట్టి ప్రియులారా, మందసము అనగా మంచం, రెండవది బల్ల అనగా బల్లారాధన, సన్నిధి రొట్టెల బల్ల, మూడు పీట అనగా సువర్ణ ధూపార్తి, నాలుగవది దీప స్తంభము. దీని గురించి మనం సపరేట్గా చెప్పుకోవాల్సిన పని లేదు. దీపస్తంభము. దీపస్తంభము అనే మాటలో చాలా గొప్ప అర్థం ఉంది. ఏమిటా అర్థం? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటాడు కదూ. అలాగైతే దేవుని వాక్యము ఉండాలి. దేవునికి చోటిచ్చిన మనం ఈ 4 కలిగి ఉండాలి. ఎంత జ్ఞానయుక్తమైన వస్తువులండి! ఎంత జ్ఞానయుక్తమైన వస్తువులు, అద్భుతమైనటువంటి వస్తువులు. అందుకనే సామాగ్రి గల గొప్ప మేడ గది. ఏమిటా సామాగ్రి? సామాగ్రి ఏమిటి అంటే, ఆ తల్లిగారు ఏం చేసిందండి? దీపస్తంభము, బల్ల, పీట, మంచము ఏర్పాటు చేసింది. ఈ 4 కూడా ఏమండి? 4 విశ్వాసికి ఉండవలసిన లంగర్లు. ఏమండి? 4 లంగర్లు అంటారు అనుభవం కలిగిన దైవజనులు. వీరు అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట కదండి. కాబట్టి ప్రియులరా, దేవుని సన్నిధిని పరిశుద్ధంగా గడపాలి. ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండాలి. ఏమండి? అందుకనే ప్రభువారు అంటాడు, ఎవడు అయోగ్యముగా తిని త్రాగునో వాడు శిక్షావిధికే తిని త్రాగుతున్నాడు అంటారు కదూ. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క 4 వస్తువులు దైవత్వాన్ని చూపిస్తున్నాయి, దేవుని యొక్క గొప్ప తత్వాన్ని. ఈ పూట వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుని సన్నిధి నీవు కలిగి ఉంటే నీ హృదయంలో ఈ 4 ఉండాలి. ఏదో పాటలు పాడుతున్నాం, ఏదో వాక్యం వింటున్నాం, రాసుకుంటున్నాం, ఆ తర్వాత అల్మారాలో పడేస్తున్నాం, ఆ తర్వాత మరేదో చేస్తున్నాం కాదు. ప్రాముఖ్యంగా నీవు రక్షించబడిన తరువాత, ప్రభువును నమ్మిన తరువాత, బలిపీఠం దాటి సముద్రపు తొట్టనే బాప్తిసాన్ని దాటి వచ్చిన తర్వాత ఏముండాలి? దీపస్తంభం అనే వాక్యం ఉండాలి. సన్నిధి రొట్టెల బల్ల అనే బల్లారాధన ఉండాలి. ధూప వేదిక అని స్తుతి, ఆరాధన, ప్రార్థన జీవితం ఉండాలి. ప్రభుతో పరిశుద్ధంగా గడిపే అనుభవం కలిగి ఉండాలి. లేకపోతే ఏమండి? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము ఖచ్చితంగా చెప్తుంది కాదు 12వ అధ్యాయం అనుకుంటా. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఏం చదువుతాం అక్కడ? పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. ఏమండి? అవును, పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించండి, పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును. కాబట్టి ఈ 4 ఒక విశ్వాసి ప్రభువుతో నిలపడానికి, ప్రభువులో స్థిరంగా ఉండడానికి, ప్రభువుకి ఇష్టడుగా ఉండడానికి అవసరమైన సామాగ్రి. అవునండి, దీన్నే సామాగ్రి గల గది అన్నారు. ఈ పూట వాక్యం వింటున్న నీవు అట్టి సామాగ్రి గల గది ఉన్నావా? ఏమండి? అట్టి సామాగ్రి గల గదిని కలిగి ఉన్నావా? నిజమే, ఈ గది అనేది నీ ఆత్మీయ జీవితం. ఈ గది అనేది నీవు కలిగి ఉన్న విశ్వాస కుటుంబ జీవితం. ఈ గది అనేది నీవు సహవాసం చేసే సంఘం. అలాగైతే దీన్ని కట్టేదెవరు? భక్త పౌలు అన్నాడు, అలాగే దావీదు కూడా అన్నాడు. కీర్తన గ్రంథం 127వ కీర్తన కదూ. ఏమన్నాడు? యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థమే అన్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము, ప్రతి ఇల్లు ఎవరు కడుతున్నారట? ప్రభువే కడుతున్నాడు కదండి. ప్రతి ఇంటిని
ప్రభువే కడుతున్నాడు. 3వ అధ్యాయంలో ఉంది. ప్రతి ఇంటిని ఎవరు కడుతున్నారు? ప్రభువు కడుతున్నాడు. అలాగైతే ఆ ఇల్లు ఏమండి ఎవరు కడుతున్నారు? ప్రభు. ముగించుకుందాం. ముగింపు మాటలు విందాం దేవుని వాక్యంలో నుంచి. ప్రియులరా గమనించండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయము. సామెతల గ్రంథం అండి 24వ అధ్యాయము 3వ వచనం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. 4వ వచనం చదువుతున్నాను చూడండి. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. వినరా? అది సామాగ్రి గల గది అయితే ఇది సర్వ సంపదలతో నింపబడిన గది. ఏ గది? జ్ఞానము కట్టిన గది. జ్ఞానం అంటే బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారం క్రీస్తులో గుప్తమై ఉన్నది. కాబట్టి క్రీస్తు కట్టిన గృహము లేదా క్రీస్తు కట్టిన గది, ఆ గది ఏమండి అందులో ఉండాల్సిన కొన్ని లక్షణాలు చూడండి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది, వివేచన వలన అది స్థిరపరచబడుతుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో అన్నగారికి చెప్పాలి. విజ్డమ్. ఏమండి వివేచన అంటే అండర్స్టాండింగ్ అనొచ్చా? కదండి, నిజమే. అంటే సమాధానము కలిగి. ఎవరితో సమాధానం? దేవునితో సమాధానం కలిగి, కుటుంబంతో సమాధానం కలిగి, సంఘంతో సమాధానం కలిగి. అంతేకాని నీదొక పార్టీ, నాదొక పార్టీ, మనదొక గుంపు, వాళ్ళదొక గుంపు, అది దైవకం కాదండి. మనము పాల్గొనేది ఒకటే ఆరాధన. ఏ సహవాసమైనా, ఏ సంఘమైనా రొట్టె ఒకటే. ఆ రొట్టె పేరు క్రీస్తు. క్రీస్తు శరీరములో పాలు పొందుతున్న మనమందరము ఒక్కటే. కక్షలు, కార్పణ్యాలు, విభేదాలు పరలోక రాజ్యానికి చేరవచ్చుమా? సమాధానము కలిగి ఉండాలి. వివేచన వలన అది స్థిరపరచబడుతుంది. 3వది, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడతాయి. ఏమిటి తెలివి? సామెతల పుస్తకం చూడండి 9వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట నేను చదివాను. 9వ అధ్యాయం కదూ, 10వ వచనం. 9వ అధ్యాయం 10వ వచనం. చాలండి. యెహోవా యందు భయభక్తులు కలుగుటయే జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? విజ్డమ్ అంటే దేవుడి భయం కలిగిన విశ్వాసి. దేవుని భయం కలిగిన విశ్వాసి. 2వది, పరిశుద్ధ దేవుని గూర్చిన వివేచన లేదా తెలివి. వివేచన, తెలివి. ఏమండి? అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్. ఏమండి? దేవుని గూర్చి తెలుసుకోవాలి. నీ దేవుడు ఎంత పరిశుద్ధుడు. ఆయన కులానికి దేవుడు కాదు, ఆయన మతానికి దేవుడు కాదు, ఆయన ఆచారానికి దేవుడు కాదు. సుమా, జాగ్రత్త. ఆయన పరిశుద్ధుడు. నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడై ఉన్నాడు గనుక నీవు పరిశుద్ధుడవై ఉండుము. కాబట్టి మనము దేవుని గూర్చిన వివేచన, తెలివి కలిగి ఉంటే తెలివి చేత దాని గదులు ఏం చేయబడతాయి? సకల సంపదలతో. ఎంత చక్కని మాట. దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఏమండి? సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద, నీ కుటుంబం మీద, నీ సంఘం మీద సమృద్ధిగా ఉండాలి అంటే ఆయనకు ఇష్టమైన సామాగ్రి నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ సంఘంలో ఉండాలి. ఆయనకి ఇష్టడుగా నీవు ఉంటే నీవు సకల సంపదలతో ఆశీర్వదించబడతావు. ఏం చెప్పండి? ప్రభు అడిగాడు, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడా? ఇందులో గది
విడిది గది. తరువాత అప్పుడు అతడు సామాగ్రి గల గొప్ప మేడగది మీకు చూపించును. మేడగది, సామాగ్రి గల గది కదండి. ఈ 4 మన జీవితాన్ని తీర్చిదిద్ది పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు నింపుతాయి. అలా ఉండి ప్రభుకి ఇష్టమైన గదిగా, జీవితంగా, భక్తులంగా, ఆయనకి ఇష్టముగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రియులరా, సాతాను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అడిగాడు, నీవెక్కడి నుంచి వస్తున్నావు అంటే, నేను భూమి మీద నుంచి ఇటు అటు తిరిగి వస్తున్నాను అన్నాడు. అంటే యోబుతో దేవుడు అన్నాడు, నా భక్తుడైన యోబుని గురించి నీవు తెలుసుకున్నావా? అతడు యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయనలో ఏ లోపం పాపం లేదు అన్నాడు. శోధిస్తాను అన్నాడు, శోధించాడు. ఎన్ని శోధనలు జరిగినా నిలిచాడు గనక పోగొట్టుకున్న దానికంటే ఎంత పొందాడండి? 7 అంతల ఆశీర్వాదం. ఏమండి? 7 అంతల ఆశీర్వాదం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఈ పూట వాక్యం వింటున్న నీ జీవితం మెండైన దీవెనలతో నింపబడాలని ఆకాంక్షిస్తూ దేవుని పేరిట ఆశీర్వదిస్తూ, ప్రియులారా, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి, దేవునికి ఇష్టమైన భక్తి జీవితం కలిగి ఉండండి. ఆయన పరిశుద్ధ రక్తంలో మీ జీవితాన్ని కడుక్కోండి. ఆయన మార్గములోని మీరు నడవండి. ఎందుకంటే ఆయన మీకు మాదిరి ఉంచిపోయాడు. శ్రమలైన, కష్టాలైన స్థిరంగా నిలిచి మన కొరకు మార్గం సుగమనం చేసిపోయాడు. యేసు వైపు చూచుతూ, ఈ పందెరంగంలో పరిగెత్తుతూ, ఆయన ఆశీర్వాదాన్ని పొంది, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ, ఆ నిత్య మోక్ష రాజ్యంలో ఉండుట కొరకై ప్రభు మనకు సహాయపడును గాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.